మొదటి కొరింథీ 15వ అధ్యాయంలో పునరుద్ధాన అధ్యాయం అని మనం తెలుసుకుంటున్నాం. దీంట్లో నిరీక్షణ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన పునరుద్ధానాన్ని జీవితంలో అనుభవము కలిగి ఉంటే పౌలు చెప్పినట్టుగానే మనము చెప్పగలం. అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో, ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని, ఆయన మరణ విషయంలో సమానుభవము గలవాడునై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం, టు నో హిమ్ అండ్ హిస్ రిజరక్షన్ పవర్. ఆయనను ఎరుగుట అంటే ఎవరు? ఆయన అంటే ఎవరు? డినామినేషనా, బోర్డా, చర్చ్ బోర్డులా? ఆయనను అంటే యేసు ప్రభువుని ఎరగాలి. ఈరోజున చాలామందికి యేసు ప్రభువు తెలియదు. సేవకులు తెలుసు, కొంతమంది ప్రీచర్లు తెలుసు, వాళ్ళ సంఘాల గురించి తెలుసు, వాళ్ళ డినామినేషన్ల గురించి తెలుసు. ఎందుకు వీటి గురించి చెప్తున్నానంటే, క్రిస్టియానిటీ హెస్ బికమ్ లైక్ దట్. They know more about some preachers, they know more about the churches and the church history. But the question this morning is, do you know Jesus Christ? మీకు యేసు ప్రభు తెలుసా? పౌలు 25 సంవత్సరాలు పైగా సేవలో ఉన్నవాడు, చెరసాల్లో ఉన్నవాడు అంటాడు, ఆయనను ఎరుగు నిమిత్తము, టు నో మోర్ అబౌట్ జీసస్ క్రైస్ట్. ప్రతి క్రైస్తవుని యొక్క ఆశ ఏమై ఉండాలంటే ఆయన ఎరగాలి. రెండవది, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం, ద పవర్ ఆఫ్ హిస్ రిజరక్షన్. అందుకని మొదటి కొరింథీ 15లో మనం చూస్తున్నాం కదా, ఆయన పునరుద్ధానాన్ని, ఆ శక్తిని, ఆ అనుభవము మన జీవితంలో వ్యక్తిగతంగా మనము కలిగి ఉంటే మొదటి నిరీక్షణ కలిగి ఉంటాము. అదే మనం చూసాం, మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి, అనగా నిరీక్షణ కలిగి ఉంటాం. రెండవది మనం చూస్తే స్థిరులంగా ఉంటాం, స్టెడ్ ఫాస్ట్ లైఫ్స్ అని అంటాం, స్థిరులముగా ఉంటాం. ఆయన పునరుద్ధానాన్ని మనం అనుభవించినట్లయితే, ఆయనను ఎరుగుతూ ఉన్నట్లయితే, వి లీడ్ ఏ స్టెడ్ ఫాస్ట్ లైఫ్. స్నేహితులారా, మనం స్థిరమైన జీవితాన్ని కలిగి ఉంటాం. స్థిరమైన జీవితాన్ని కలిగి ఉండడం అంటే ఏంటో యెషయా గ్రంథము 26వ అధ్యాయంలో ఈ మాటని నేను మీ కొరకు చదివి వినిపిస్తాను. యెషయా గ్రంథం, బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 26 2వ వచనం 3వ వచనాన్ని ఒకసారి చదువుకున్నాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, యెషయా గ్రంథము 26వ అధ్యాయము తీస్తున్నాను, 3వ వచనం, ఎవని మనస్సు నీ మీద ఆనుకునను వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. స్థిరులు అంటే అర్థం ఏంటో చెప్తున్నాను. వాట్ ఈస్ మీన్ బై స్టెడ్ ఫాస్ట్ లివింగ్? స్థిరమైన విశ్వాసము, స్థిరమైన విశ్వాసులు ఎవరంటే, ఎవని మనస్సు నీ మీద ఆనుకును. ఎవరి మనస్సు అయితే దేవుని మీద ఆనుకొని జీవిస్తూ ఉంటారో వారే స్థిరమైన వారు. అంతేకాదు, వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఎలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. స్థిరమైన విశ్వాసం ఎవరంటే, దేవుని మీద విశ్వాసము కలిగి జీవిస్తూ ఉన్నవాడు. My dear brothers and sisters, please kindly understand, don't believe in your church, don't believe in some kind of loss, don't believe in the world, don't believe in your riches, don't believe in your background, but believe in the Lord Jesus Christ. స్థిరమైన జీవితం జీవించేవాళ్ళు ఎవరంటే, యేసుక్రీస్తు ప్రభు మీద విశ్వాసం ఉంచేవాళ్ళు, దేవుని మీద ఆనుకొని జీవించేవాళ్ళు. ఎప్పుడు మనం ఈ లక్షణం కలిగి ఉంటామంటే, మనము తప్పనిసరిగా పునరుద్ధాన బలాన్ని, పునరుద్ధానాన్ని మన జీవితంలో అనుభవిస్తున్నప్పుడు. యేసుక్రీస్తు మరణించినప్పుడు మనము మరణించాము. యేసుక్రీస్తు సమాధి చేయబడినప్పుడు మనము ఆయనతో పాటు సమాధి చేయబడ్డాం. యేసుక్రీస్తు పునరుద్ధానం చెందాడు, ఆయనతో పాటు మనము పునరుద్ధానము చెందాం. ఈ 3 స్థితుల్లో మనము కూడా ఉన్నాము, విశ్వాసము ద్వారా ఉన్నామని గుర్తించాలి. యూ డైడ్ విత్ హిమ్ ఆన్ ద క్రాస్, యు ఆర్ బరీడ్ విత్ హిమ్ ఇన్ ది టోమ్, అండ్ యూ రైజ్డ్ విత్ హిమ్ ఇన్ ద రిజరక్షన్. డూ యూ బిలీవ్ దిస్ ట్రూత్? ఈ సత్యాన్ని నమ్మితే స్థిరులుగా ఉంటాము. మొదటిది నిరీక్షణ కలిగి ఉంటాము, రెండవది స్థిరులుగా ఉంటాము. సో కన్సిస్టెన్సీ ఇన్ లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. క్రైస్తవత్వంలో స్థిరత్వం అవసరం. బండ మీద కట్టబడిన వాళ్ళు స్థిరంగా ఉంటారు. వీరు చంచల మనస్సుకులై ఉండరు. పరిస్థితులకి వీళ్ళు మారిపోరు. ఆశీర్వాదాల్లో ఒకలాగా, శ్రమల్లో ఒకలాగా, విజయాల్లో ఒక విధంగా, అపజయాల్లో ఒక విధంగా, పొగిడినప్పుడు ఒక విధంగా, అవమానించబడుతున్నప్పుడు ఒక విధంగా, కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు ఒక రకంగా
డిస్కంఫర్ట్లో, ప్రతికూల పరిస్థితుల్లో ఒక రకంగా స్థిరమైన విశ్వాసి ఉండడు. ఇఫ్ యు ఆర్ రియల్లీ స్టెడ్ ఫాస్ట్ బిలీవర్, ఏ పరిస్థితుల్లో అయినా కన్సిస్టెంట్ ఫెయిత్ మీరు కలిగి ఉంటారు. యు హ్యావ్ దిస్ కన్సిస్టెంట్ ఫెయిత్ ఇఫ్ యూ ట్రూలీ బిలీవ్ ఇన్ ద రిజరక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్.